భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి రామాలయ అర్చకులకు ఈవో రమాదేవికి మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈవో వైఖరి వల్లనే అంకురార్పణ ఆలస్యమైందంటూ రామాలయ అర్చకులు మరో వీడియో విడుదల చేశారు. మార్చి 10న అనుమతి కోరినా 13 రాత్రి వరకు అంగీకరించలేదని తెలిపారు. మతపరమైన సాంప్రదాయాలు నిర్ణయించే అధికారం ప్రధాన అర్చకులు స్థానాచార్యులకు ఉంటుందని అర్చకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. బ్రహ్మ లేకుండా ఉత్సవాలు నిర్వహించడం వీలు కాదని తెలిపినా ఈవో స్పందించలేదని అర్చకులు ఆరోపించారు. దీంతో భద్రాద్రి రామచంద్రస్వామి దేవస్థాన ఈవో రమాదేవి వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. నాడు వసంతోత్సవం జరిగింది. అంటే 14వ తారీఖున 13వ తారీఖు ఆ వసంతోత్సవం డోలోత్సవానికి సంబంధించినటువంటి అంకురార్పణ కార్యక్రమం జరగాలి. అయితే భద్రాచల ఆలయంలో ఉండేటువంటి ఆలయ సంప్రదాయ నియమం ప్రకారం 1 సంవత్సరం క్రితం నుండే ఈ ఆలయంలో జరగవలసినటువంటి ఉత్సవాలన్నీ నిర్వహించడానికి యాజ్ఞికులుగా ఉండేటువంటి యాజ్ఞికుల్లో ఆ క్రతువు నిర్వహించేటువంటి ప్రధానమైనటువంటి అర్చకులు ఎవరైతే ఉంటారో ఆ అర్చకుల్లో ఎవరో ఇద్దరిని ఆచార్య బ్రహ్మలుగా వాళ్ళకి తగినట్టుగా అన్నమాట. అంటే ఒక 8 సంవత్సరాలకు ఒకసారి ఈ విధమైనటువంటి అవకాశం ఇక్కడ ఉండేటువంటి అర్చకులందరికీ వస్తుంది. ఆ అర్చకుల్లో ఎవరైతే ఆనువంశికంగా ఇక్కడ అర్చకత్వం చేస్తున్నారో అలాంటి అర్చకులలో ఒకళ్ళు ఆచార్యులుగాను ఒకళ్ళు బ్రహ్మలుగాను ఉండి ఆ సంవత్సరం మొత్తం జరిగేటువంటి ఆ క్రతువులన్నింటినీ కూడా నిర్వహించాలి అనేటువంటి ఒక నియమం. ఇటువంటి పరిస్థితుల్లో ఏదో కొన్ని పరిస్థితులను బట్టి ఆ ఆలయంలో ఏదో కొన్ని సీసీ ఫుటేజీలను గమనించి ఆ అమరవాది శ్రీనివాస రామానుజం అనేటువంటి ఉప ప్రధాన అర్చకులు తప్పు చేశారు అనేటువంటి అభిప్రాయంతో ఈవో గారు ఆయనకు పనిష్మెంట్ ఇస్తూ పర్ణశాలలో ఆయనకు అర్చక విధుల్ని ఆయన కేటాయించారు. అది ఆర్డర్ గా మనకి ఇచ్చారు. అమరవాది శ్రీనివాస